ఫ్యాక్ట్ నెంబర్ 1, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సిగ్నేచర్ ని మీరు ఎప్పుడైనా చూసారా? ఫ్రెండ్స్, మీరు సిగ్నేచర్ పెడితే మీ సిగ్నేచర్ అనేది ఎంత లాంగ్ ఉంటుంది? బట్ నేను ఇప్పుడు చెప్పబోయే సిగ్నేచర్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సిగ్నేచర్. ఎంత పెద్ద సిగ్నేచర్ అంటే ఆకాశంలో ప్లేన్స్ నుండి వెళ్లే పైలట్స్ అండ్ ఆస్ట్రోనట్స్ కూడా ఈ సిగ్నేచర్ ని చూసేవారంట. అంటే ఎంత పెద్ద సిగ్నేచరో మీరే అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఈ సిగ్నేచర్ అనేది 2.5 మైల్స్ లాంగర్ ఉంటుందంట. ఇంతకీ ఆ సిగ్నేచర్ ఎవరిదంటే జిమ్మీ లుకే అనే రిచ్ పర్సన్ ది. ఇతను టెక్సాస్ లో ఉంటాడంట. 1990లో ఆయిల్ డ్రిల్లింగ్ చేస్తూ ఒక పెద్ద ర్యాంచ్ ని సంపాదించాడంట. అండ్ అక్కడ ఒక కెటిల్ ని పెడదామని అనుకున్నాడంట. అయితే దానికంటే ముందు ఒక అమేజింగ్ థింగ్ ని చేద్దాం అనుకున్నాడంట. అప్పుడే మనోడు బుల్డోజర్స్ ని యూజ్ చేసి పెద్ద పెద్ద లెటర్స్ తో ఒక సిగ్నేచర్ ని రాయించాడంట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆకాశం నుంచి చాలా మంది పైలట్స్ అతని సిగ్నేచర్ ని ఒక ల్యాండ్ మార్క్ కింద అనుకునేవారంట. ఆబ్వియస్ గా కొంతమంది ఇతన్ని క్రిటిసైజ్ చేసేవారంట. ఇతను ఇలా పెద్ద సిగ్నేచర్ ని చేయడానికి చాలా చెట్లని కొట్టేవాడని కొంతమంది అయితే అనుకునేవారంట. నాసా అయితే స్పేస్ నుంచి కెమెరా క్వాలిటీని చెక్ చేయడానికి ఇతని సిగ్నేచర్ ని ఇమేజ్ గా యూజ్ చేసేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరెప్పుడైనా ఒక మనిషి ఆవులాగా గడ్డి తినడం, ఆవులాగా యాక్ట్ చేయడం చూసారా? అవును. ఇన్ కేస్ చూస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఒక మనిషి ఇలా ఆవులాగా గడ్డి తినడం అండ్ ఆవులాగా మారడానికి ఒక రీజన్ ఉంది. ఐ మీన్ ఆ మనిషి అలా ఎందుకు చేస్తాడంటే బోన్ ట్రాఫీ అనే ఒక మెంటల్ హెల్త్ కండిషన్ వల్ల. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తమ కాళ్ళు చేతుల్ని ఆవులాగా గడ్డి మీద ఉంచి ఎక్కడైతే నేల మీద గడ్డి ఉంటే దానిని తినడానికి ట్రై చేస్తారంట. అంతేకాకుండా చాలా సంవత్సరాల క్రితం నెబున్ చందర్ అనే ఒక రాజు కూడా ఈ కండిషన్ ఉండేదంట. ఇతను కూడా ఇలా ఒక యానిమల్ లాగా గడ్డి తినడానికి ట్రై చేసేవాడంట. మరి ఇలాంటి హెల్త్ కండిషన్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా ఉంటే వాళ్ళని కింద కమెంట్ బాక్స్ లో ట్యాగ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బ్లాక్ ఐవోరీ అనే ఒక కాఫీ ఉంటుంది. ఆ కాఫీని ఏనుగు పేడతో తయారు చేస్తారంట. అండ్ దాని కాస్ట్, ఐ మీన్ ఈ కాఫీ పొడి 1 కిలో కాస్ట్ అనేది $2,500 ఉంటుందంట. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే అప్రాక్సిమేట్లీ 2 lakhs వరకు ఉంటుందంట. మరి ఇలాంటి కాఫీని మీరు ఎప్పుడైనా తాగుంటే ఎస్ అని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, హాట్ ఎయిర్ బెలూన్స్ గురించి మీరు కొన్ని మూవీస్ లో చూసే ఉంటారు. అయితే 1783లో ఫ్రాన్స్ కు చెందిన మౌంట్ గోల్ఫియర్ అనే 2 బ్రదర్స్ దీన్ని కనిపెట్టారంట. అయితే ఇది ఎలా పని చేస్తుందో టెస్ట్ చేయడానికి దీంట్లో ఫస్ట్ టైం ఒక డక్ ని, ఒక షీప్ ని అండ్ ఒక రోస్టర్ ని అంటే ఒక కోడిని ఉంచి టెస్ట్ చేశారంట. సో ఈ 3 ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో సక్సెస్ఫుల్ గా ఎగరడంతో November 21, 1783లో, ఐ మీన్ వీళ్ళిద్దరి పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి, ఇక్కడ వేసేస్తున్నాను మీరే చూడండి, అనే ఈ 2 హ్యూమన్స్ దీంట్లో 25 minutes వరకు ఎయిర్ లో ట్రావెల్ చేశారంట. సో అప్పటి నుంచి ఈ హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఒక పాపులర్ రీక్రియేషనల్ యాక్టివిటీ లాగా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీలో చాలా మందికి కన్ను కొట్టడం గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ కన్ను కొట్టడం అనేది అందరికీ సాధ్యం కాదంట. ఐ మీన్ అందరికీ పాసిబుల్ కాదంట. ఎందుకంటే మన కళ్ళకు మెదడుకు మధ్య అందుకు కావలసిన సమన్వయం అనేది అందరికీ ఉండదంట. ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో, పాప్ సింగర్ బ్రిట్నీ స్పిన్సియర్, బాలీవుడ్ యాక్టర్ సారా అలీ ఖాన్ వీళ్ళందరూ కన్ను కొట్టలేరంట. మరి మీలో ఎంతమందికి కన్ను కొట్టడం వచ్చు? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, సమంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ స్కూల్ గురించి మీకు తెలుసా? తన స్కూలింగ్ అంతా ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది. అండ్ తన గ్రాడ్యుయేషన్ అంతా చెన్నైలో ఉన్న స్టెల్లా మ్యారీస్ కాలేజ్ లో కంప్లీట్ చేసింది. ఐ మీన్ కామర్స్ లో బ్యాచులర్ ఆఫ్ డిగ్రీని కంప్లీట్ చేసింది. మరి మీలో ఎంతమంది సమంత ఫ్యాన్స్ ఉన్నారు? ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు ఇప్పటి వరకు రకరకాల గేమ్స్ ని చూసుంటారు, కానీ మీరు ఎప్పుడైనా ఈ గేమ్ గురించి విన్నారా? ఆ గేమ్ పేరే వైఫ్ క్యారింగ్ కాంటెస్ట్. అసలు మ్యాటర్ ఏంటంటే ఫిన్లాండ్ లోని 1800s ఆ టైంలో హెక్రో రాస్పో రాబర్ అనే ఈ రాజు ఈ గేమ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే వైఫ్ క్యారింగ్ కాంటెస్ట్ ఈ గేమ్ పేరులోనే తెలిసిపోతుంది. అంటే ఆ ప్లేస్ లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ అనే వారు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ హస్బెండ్ వాళ్ళ వైఫ్స్ ని వాళ్ళ షోల్డర్స్ పైన ఎక్కించుకొని రన్నింగ్ చేస్తూ ఈ గేమ్ లో విన్ అవ్వాలి. అలా ఎవరైతే తమ వైఫ్ ని షోల్డర్ మీద ఎక్కించుకొని ఫాస్ట్ గా ఈ రేస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, మన ఇండియాలో ప్లేన్స్ అనేవి ఎయిర్పోర్ట్ లో రన్వే మీద వెళ్తాయి కదా, కానీ స్పెయిన్ కంట్రీలో గిబ్రల్టార్ అనే ప్లేస్ లో ప్లేన్స్ అండ్ ఏరోప్లేన్స్ అనేవి మెయిన్ రోడ్ మీద వెళ్తాయంట. ఐ మీన్ ఆ ప్లేస్ అనేది 2.6 square miles లోనే ఉంటుందంట. సో అక్కడ కార్స్ అండ్ బైక్స్, ఏరోప్లేన్స్ ఇలాంటివన్నీ ట్రావెల్ చేయడానికి మెయిన్ రోడ్ మాత్రమే ఉందంట. సో ఏరోప్లేన్స్ కి కూడా మెయిన్ రోడ్ మీదనే రన్వే ఉంటుంది. సో 2 hours కి అక్కడ ఒక ఫ్లైట్ అనేది ల్యాండ్ అయ్యి వెళ్తూ ఉంటుందంట. సో దీని వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం కూడా అవుతుంది. అండ్ చాలా మంది ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారంట.
జానీ సిన్స్. మన ఛానల్లో జానీ సిన్స్ గురించి చాలా ఫ్యాక్ట్స్ చెప్పాము. సో జానీ సిన్స్ దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ కార్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ల్యాంబోర్గినీ హురకాన్. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 325 km/h అండ్ దీని కాస్ట్ అనేది 4.5 crores నుంచి 6 crores వరకు ఉంటుంది. నెంబర్ 2, ఫెరారీ 488 GTB. ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 330 km/h అండ్ దీని కాస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ 4 crores వరకు ఉంటుంది. నెంబర్ 3, పోర్షే 911 టర్బో S. ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 330 km/h. దీని కాస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ 3.5 crores వరకు ఉంటుంది. నెంబర్ 4, టెస్లా మోడల్ S. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1.5 crores వరకు ఉంటుంది. నెంబర్ 5, మెర్సిడీస్ బెంజ్ S క్లాస్. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h అండ్ దీని కాస్ట్ అనేది 1.5 crores వరకు ఉంటుంది. అండ్ నెంబర్ 6, చెవ్రోలెట్ క్యామ్రో. ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h అండ్ దీని కాస్ట్ అనేది 55 lakhs నుంచి 70 lakhs వరకు ఉంటుంది. సో ఇవి మన జానీ సిన్స్ దగ్గర ఉన్న టాప్ ఎక్స్పెన్సివ్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్, స్పైసీనెస్ అనేది టేస్ట్ కాదంట. అవును, మీరు విన్నది నిజమే. జనరల్ గా మన ఇండియన్ కల్చర్ ప్రకారం తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు వీటన్నిటిని షడ్రుచులు అంటారు. అయితే ఇక్కడ స్పైసీనెస్ అనేది రుచి కాదంట. బికాస్ స్పైసీనెస్ అనేది మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ అనే కెమికల్ వల్ల మన నాలుకకి టచ్ అవ్వడం వల్ల మనకి స్పైసీనెస్ అనే ఫీలింగ్ అనేది కలుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఫ్రెండ్స్, ఆత్మలతో మాట్లాడే బుక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, నీలావతి గ్రంథం ఆత్మలతో మాట్లాడే బుక్. స్టోరీలోకి వెళ్తే ఒక అందమైన అప్సరస ఒక రాక్షసుడి శాపం వల్ల భూమి మీదకి వచ్చింది. అది కూడా నీలం రంగు కమలం రూపంలో. అయితే కొన్ని సంవత్సరాల క్రితం హైబతి బాబా అనే ఒక వ్యక్తి దీన్ని గ్రహించి ఆ అప్సరస్కి శాప విముక్తి కలిగించాడంట. సో దానికి ఆ అమ్మాయి తనకున్న మంత్ర విద్యలన్నీ ఈ హైబతి బాబాకి నేర్పిస్తే ఆ బాబా దాన్ని ఒక గ్రంథంలో రాశాడని కొంతమంది అంటున్నారు. బట్ దీన్ని చాలా మంది నిజమని నమ్మట్లేదు, ఎందుకంటే దీని మీద ఎటువంటి ఆధారాలు లేవు. అండ్ ఆ బుక్ లో ఉన్న మంత్రాలు చదివితే మనం ఆత్మలతో మాట్లాడొచ్చు అంట. ప్రభాస్ అన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అదేంటంటే ప్రభాస్ అన్న ఇప్పటి వరకు నటించిన మూవీస్ లో ఒక్క మూవీలో కూడా లిప్ కిస్ అనేది లేదంట, ఎక్సెప్ట్ బాహుబలి 2. అండ్ ఆ మూవీలో కూడా ఓరి ఓరి రాజా అనే సాంగ్ లో దేవసేనకి ప్రభాస్ అన్న కిస్ పెడతాడు. సో ఆ ఒక్క కిస్ తప్ప ప్రభాస్ అన్న కెరీర్ లో ఒక్క సీన్ కూడా లేదంట. మరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మీలో ఎంతమందికి ఫ్యాక్ట్ తెలుసో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13, మన ప్రపంచవ్యాప్తంగా పండించే బియ్యంలో 15,000 రకాల బియ్యాలు ఉన్నాయంట. సో అవేంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వద్దులేండి, అవేంటో ఇక్కడ వేసేస్తున్నాను, మీరే చదవండి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 14, మనందరికీ తెలుసు బ్లూ వేల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు అని. అయితే మ్యాటర్ ఏంటంటే బ్లూ వేల్ యొక్క నాలుగు బరువే ఒక ఎలిఫెంట్ అంత బరువు ఉంటుందంట. అండ్ దాని హార్ట్ అనేది ఒక కార్ అంత బరువు ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 15, వరల్డ్ 7 వండర్స్ లో ఒకటైన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిగా పైన సున్నపు అయితే ఒక లేయర్ ఉంటుందంట. దీనివల్ల ఆ పిరమిడ్ అనేది సన్ అండ్ మూన్ లైట్ కి మెరుస్తూ ఉండేదంట. అయితే కాలంతో పాటు ఆ లేయర్ కూడా పాడైపోయిందంట. ఇన్ కేస్ ఆ లేయర్ గనక ఇప్పుడు ఉండుంటే ఆ పిరమిడ్ అనేది మనకి మెరుస్తూ కనిపించేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 16, మనందరం వినే ఉంటాం సహారా డెజర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద డెజర్ట్ అని. అయితే రీసెంట్ గా సైంటిస్టులు అంటార్కిటికా అని లార్జెస్ట్ డెజర్ట్ గా డిక్లేర్ చేశారంట. అండ్ వాళ్ళు దీన్ని మంచు ఎడారి అని క్లాసిఫై కూడా చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 17, నార్మల్ గా మన కంట్రీలో పదవిలో ఉన్న అధికారి ఏదైనా తప్పు చేస్తే పోలీసులు అతనికి ఫైన్ విధించడం మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ అమెరికాలో 1872లో అమెరికా ప్రెసిడెంట్ యాలసిస్ కి ఎక్కువ స్పీడ్ తో హార్స్ రైడింగ్ చేశాడని ఆ కంట్రీ పోలీసులు అతనికి $20 ఫైన్ వేశారంట. ఫ్యాక్ట్ నెంబర్ 18, అనురాగోపుడి డైరెక్షన్ లో ప్రభాస్ అన్నది ఒక కొత్త మూవీ అయితే రాబోతుంది. అండ్ అందులో పాకిస్తానీ నటి సజల్ ఆలీ హీరోయిన్ గా నటించబోతున్నట్లు అండ్ దీని మీద అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 19, గోల్డ్ ఫిష్లు అనేవి తమ జీవిత కాలంలో ఒక్కసారి కూడా వాటి కనురెప్పల్ని మూయవంట, ఎందుకంటే వాటికి అసలు కనురెప్పలే ఉండవు కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఎయిర్ బ్యాగ్స్. ఏమైనా వెహికల్స్ కి యాక్సిడెంట్ అయ్యే టైంలో ఇవి చాలా తొందరగా ఓపెన్ అవుతాయి. ఐ మీన్ ఎంత స్పీడ్ గా ఓపెన్ అవుతాయి అంటే 30 milliseconds లోనే ఓపెన్ అయిపోతాయంట. అండ్ యాక్సిడెంట్ టైంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యేటప్పుడు వచ్చే ఫోర్స్ అనేది ఒక ప్రొఫెషనల్ బాక్సర్ పంచ్ కి సమానంగా ఉంటుందంట. ఫైనల్ గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఎందుకంటే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అప్పుడే మీరు చూడగలుగుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.